బట్టతలతో బాధపడుతున్నారా? మగవాళ్ళలో బట్టతల వచ్చినాక తర్వాత ఏ విధంగా ట్రాన్స్‌ప్లాంటేషన్ తోటి మనకి రిజల్ట్స్ వస్తాయి? ఎప్పుడెప్పుడు చేయించుకోవచ్చు? ఏ విధంగా చేయించుకోవచ్చు? ఏ స్టేజ్‌లో చేయించుకోవచ్చు? ఏ విధంగా ప్రొసీజర్స్ చేస్తారు? ఎలా మనకి రికవరీ ఉంటుంది? అనే దాని గురించని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మగవాళ్ళలో బట్టతలలు అనేటివి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయండి. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లో బాగా పెరుగుతున్నాయి. బయట దేశాలకి మైగ్రేట్ అయ్యి అక్కడ కష్టపడుతూ సరైన ఆహారం తీసుకోకుండా ఉండటం, అలానే అక్కడ వెంట్రుకలు అనేటివి అక్కడ నీళ్ళతోటి ఇబ్బంది పడటం, ఆ వెంట్రుకలు ఆ నీళ్ళతోటి స్నానం చేసినప్పుడు బాగా ఊడిపోవటం, స్ట్రెస్ ఎక్కువ అవ్వటం, డైట్ తగ్గించుకోవటం, లైఫ్ స్టైల్ విపరీతంగా నైట్ టైమ్స్ వర్క్ చేయటం, ఇలాంటి కారణాలతోటి మగవాళ్ళలో చాలామందికి బట్టతలలు వస్తున్నాయి. చాలా యంగ్స్టర్స్లో వస్తున్నారండి. 25 ఏళ్ళు, 26, 27 ఏళ్ళకే పూర్తిగా బట్టతలలు అయ్యే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి నేను చేస్తున్నానండి ట్రాన్స్ప్లాంట్స్. అలానే వాటికి హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇది కారణాలు: ఇంపేర్డ్ లైఫ్ స్టైల్, వాటర్ చేంజ్, స్ట్రెస్, డైట్. ఇవి మనం రెక్టిఫికేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాక్టివ్ హెయిర్ లాస్ ఉన్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి చేయమండి. యాక్టివ్ హెయిర్ లాస్ ఉంటే దాన్ని స్టెబిలైజ్ చేసి హెయిర్ లాస్ అనేది తగ్గించుకొని దానితో పాటు మనం ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేటివి చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేటివి చేస్తూ మంచి రిజల్ట్ సాధించవచ్చు. మళ్ళీ బట్టతలలో ఏ స్టేజ్లో మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు సార్ అని అడుగుతూ ఉంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే హెయిర్ లాస్కి ట్రీట్మెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాదండి. హెయిర్ లాస్కి ట్రీట్మెంట్ మనం పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్, అలానే తర్వాత మినాక్సిడిల్, ఫినాస్ట్రైడ్, ఇవన్నీ నా పాత వీడియోస్లో చెప్పాను కదండి, వాటితోటి చేస్తామన్నమాట. అదే మనము హెయిర్ లాస్ అయినాక కొత్త జుట్లను తీసుకురావటానికని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పనిచేస్తుంది అనమాట. గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 7 వరకు మనం ఎప్పుడైనా ట్రాన్స్ప్లాంట్స్ చేయొచ్చండి. గ్రేడ్ 2 అని అంటే ఎలా ఉంటుందనంటే ఇక్కడ ముందు భాగంలో విపరీతంగా పోవటం, మాడు కనిపించటం, ఇక్కడ పల్చగా అయిపోవటం వెంట్రుకలు. అలానే వెనకాల కూడా మొదలవ్వటం గ్రేడ్ 3, గ్రేడ్ 4కి సంకేతం అనమాట. అలానే ఇంకొద్దిగా పల్చగా వెనక్కి పోతుంది అనుకోండి హెయిర్ లైన్, గ్రేడ్ 4, గ్రేడ్ 5గా అంటాం అనమాట. అదే మనకి పూర్తిగా ఇక్కడ దాకా పోయింది, కేవలం పల్చగా వెంట్రుకలు ఉన్నాయనంటే దాన్ని గ్రేడ్ 6 అని అంటాం అనమాట. అలానే మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పోవటాన్ని గ్రేడ్ 7 అని అంటాం. పూర్తిగా పోయి ఇక్కడ మొత్తం వెంట్రుకలు కూడా కేవలం పల్చగా అయిపోతుంది కదండి, 70-80 ఏళ్ళున్న పెద్దవాళ్ళకి చూస్తూ ఉంటాం కదండి, అక్కడ అలా అయిందని గ్రేడ్ 8 అని అంటారనమాట. సో గ్రేడ్ 2 తర్వాత గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5, గ్రేడ్ 6, గ్రేడ్ 7 వరకు మనం ట్రాన్స్ప్లాంట్స్ చేయొచ్చండి. గ్రేడ్ 8లో మనం ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేటివి చేయటం జరగదండి. గ్రేడ్ 2 to 7 వరకు మనం ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్నప్పుడు ఎలా రిజల్ట్స్ వస్తాయి అని అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ట్రాన్స్ప్లాంటేషన్లో ఏ మెథడ్స్ ఫాలో అవుతాం మగవాళ్ళకి అని అంటే దాంట్లో FUE మెథడ్ అనేది మేము ఫాలో అవుతామండి. FUE అంటే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. అది చాలా అడ్వాన్స్ టెక్నిక్ అనమాట. చాలా రీసెంట్ టెక్నిక్. మెడికల్లో రీసెంట్ అని అంటే మీకు దాదాపుగా 15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి ఉన్నట్టుగా ఇది అనమాట. అదే మనకి ఓల్డ్ స్టాండర్డ్ టెక్నిక్ ఏంటి, గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్ అని అంటే దాంట్లో FUT అని అంటాం, ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది దాంట్లో కట్ చేసి స్ట్రిప్ తీసి దానికి స్టిచెస్ వేస్తారనమాట. అవి మేము చేయమండి. ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్లో ఏంటంటే ఇక్కడి నుంచి అంతా మొద్దుబార్చి ఇక్కడ ఒక్కొక్క వెంట్రుక తీసి ఇక్కడ ఇంప్లాంట్ చేస్తారనమాట. దాన్ని ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని అంటారు. మొత్తం ప్రపంచం అంతా 95% వరకు మొత్తం అంతా ఇటు షిఫ్ట్ అవుతున్నారు అనమాట ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్కి. సో అది ఎలా చేస్తారో ఇవాళ తెలుసుకుందాం. దాంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు మార్కింగ్ అనేది చేస్తారనమాట. మార్కింగ్ అని అంటే అసలుకి మీకు ఎంత గ్రేడ్ ఉంది, ఏ విధంగా మనకి అది ఏ విధంగా హెయిర్ లైన్ కావాలి, న్యాచురల్ హెయిర్ లైన్ ఇస్తాం. న్యాచురల్ హెయిర్ లైన్తో పాటు మనకి దాంట్లో డెన్సిటీ అనేది ఎంత ప్యాక్ చేస్తున్నాం అనేది కూడా ముఖ్యం అనమాట. ఈ విధంగా డెన్సిటీ ప్యాక్ చేయడంతో వెనకాల డెన్సిటీ దానికి ఎంతవరకు రిలేటివ్గా తగ్గిస్తున్నాం, అలానే మనకి మిగతా డెన్సిటీస్ అనేది ఏ విధంగా ప్యాక్ చేస్తున్నాం మనం గ్రాఫ్ట్స్ని దగ్గరికి అనేది ప్లాన్ చేసుకుంటారనమాట. ఈ ప్లానింగ్ అయిన తర్వాత మీకు వెంట్రుకలు అనేటిది మొత్తం షేవ్ చేస్తారండి. దీన్ని సెకండ్ స్టెప్గా చెప్తాం అనమాట. మూడో స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ అనస్థీసియా ఇచ్చి ఇక్కడ పెయిన్ అసలు రాకుండా ఉండటానికని చేస్తారనమాట. ఈ పెయిన్ రాకుండా ఉండటానికని చేయటంతో మనకి ఇక్కడ అంతా మొద్దుబారిపోతుంది. ఆ తర్వాత స్లిట్స్ అనేది చేస్తారనమాట. స్లిట్స్ అనేది ఏంటంటే వెంట్రుకలు మనకి వాటికి ఏదైతే ఫాలిక్యులర్ రూట్స్ ఉంటాయో
ఆ రూట్స్ని అకామిడేట్ చేయడానికని స్కిన్ని ప్రిపేర్ చేస్తారనమాట. దీనికి మనము సఫైర్ టిప్ తోటి స్లిట్స్ చేస్తామన్నమాట. ఈ సఫైర్ టిప్ అనేది చాలా అడ్వాన్స్ టెక్నిక్. ఇది ఎక్స్పెన్సివ్ టెక్నిక్ ఆల్సో. ఈ సఫైర్ టిప్ తోటి చేయటంతో చాలా ఫైన్గా వస్తుంది అనమాట. మనకి ఆ ఇన్సిషన్ ఫైన్గా రావటంతో వెంట్రుకలు అక్కడ పెడితే సర్వైవబిలిటీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ సఫైర్ టిప్ తోటి మనకి హెయిర్ లైన్లు చేసుకుంటూ అలానే స్ట్రెంథెన్ చేసుకొని గ్రాఫ్ట్స్ డెన్సిటీస్ అనేటివి ఎక్కువగా చేయగలుగుతాం అనమాట. ఈ సఫైర్ టిప్ తోటి మనం చేయటంతో ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేటివి మంచి న్యాచురల్గా కర్లీగా కాకుండా న్యాచురల్గా హెయిర్ లైన్ కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. మీరు కొన్ని చూస్తూ ఉంటారు ట్రాన్స్ప్లాంట్స్లో గీత గీసినట్టుగా ఉంటుంది ట్రాన్స్ప్లాంటేషన్స్. అది కరెక్ట్ పద్ధతి కాదండి. దాన్ని కొద్దిగా జిగ్జాగ్గా చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట హెయిర్ లైన్. ఆ జిగ్జాగ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ మీకు న్యాచురల్గా కనిపిస్తుంది. ఎవరిదైనా వెంట్రుకల్ది హెయిర్ లైన్ తీసి చూపించారనుకోండి, చూడండి కొద్దిగా పక్కన ఉన్న వాళ్ళది, అక్కడ న్యాచురల్గా హెయిర్ లైన్ అనేది జిగ్జాగ్గా ఉంటుంది అనమాట. సో ఇలా జిగ్జాగ్గా హెయిర్ లైన్ అనేది మనం డిజైన్ చేసి దానికి స్పెషల్గా యాంగిల్స్ అనేది చూసుకొని దాంతోపాటు మనము ఈ ఇన్సిషన్స్ చూసుకొని క్వాలిటీ ఆఫ్ గ్రాఫ్ట్స్ అనేది మెయింటైన్ చేయడానికని వెనకాల నుంచి ఒక్కొక్క వెంట్రుక అనేది తీస్తామన్నమాట. దాన్నే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని అంటాం. ఇక్కడ తీసేటప్పుడు ఇక్కడ మనం మొద్దుబారుస్తామండి. ఇక్కడ మొద్దుబార్చినాక ఒక్కొక్క వెంట్రుక అనేది తీసి దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత స్లిట్స్లోకి ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఒకటే సమయంలో చేస్తే దాన్ని డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్ అని అంటారనమాట. సో ఈ డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్ తోటి మనకి రిజల్ట్స్ అనేటివి తొందరగా వస్తాయండి. క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ దాని కాస్ట్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకోవటం అనేది ఒక మంచి పద్ధతి. దానికి ఆ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి కూడా మనకి చాలా ముఖ్యమండి. ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మీరు తీసుకునే జాగ్రత్తల్లో ముఖ్యమైనది ఏంటంటే సరిగ్గా మంచిగా టైంకి నిద్రపోవటం, అలానే షాంపూయింగ్ చేసుకునే పద్ధతి, అలానే ఆహారంలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అలానే ఆల్కహాల్ స్మోకింగ్ అనేది చేయకూడదండి, దెబ్బలు తగిలించుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలు ఉంటాయి. వీటన్నిటికీ నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్గా నేను చెప్తానండి. అలానే ముఖ్యమైనది ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాక మీరు షాంపూయింగ్ కూడా రెగ్యులర్గా మీరు చేయొచ్చు. షాంపూయింగ్ మీరు రెగ్యులర్గా చేసుకొని మీరు డైలీ కూడా చేస్తూ ఉండాలి. అలానే మీకు గ్రాఫ్ట్స్లో ఉన్న స్కాబ్స్ కూడా నెమ్మదిగా ఊడి పడిపోయి మంచిగా హెల్తీగా హెయిర్స్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక 1 సంవత్సరం తర్వాత రిజల్ట్ వస్తుందండి. ఇమీడియట్గా 2 రోజుల్లో, 2 నెలల్లో, 3 నెలల్లో వచ్చేది కాదండి. 1 సంవత్సరం దాకా టైం పడుతుంది. దాని తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ తోటి మంచిగా వెంట్రుకలు అనేది న్యాచురల్గా పెరిగినాక దాన్ని కట్ చేసుకోవటం కానీ, లేకపోతే ట్రిమ్ చేసుకోవటం కానీ, లేకపోతే షేవ్ చేసుకోవటం కానీ ఇది తప్పకుండా మీరు చేయొచ్చు. సో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి నేను మీకు చెప్పానండి. మీకు ఎటువంటివైనా సందేహాలు ఉంటే, ఏమైనా అపోహలు ఉన్నా, ఏదన్నా కానీ ప్రశ్నలు ఉన్నా, ఏదైనా వేరే టాపిక్ సజెస్ట్ చేయాలన్నా, చర్మానికి కానీ వెంట్రుకల గురించి కానీ తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా నా సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా వీడియోస్ని మీరు లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఎవరికైనా బట్టతలతో ఇబ్బంది పడుతున్నారు, ట్రాన్స్ప్లాంటేషన్ సేఫ్ కాదని ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. కరెక్ట్ పద్ధతిలో చేస్తాం ట్రాన్స్ప్లాంటేషన్. మంచి మార్గం ఉంది. మంచి రిజల్ట్స్ తెచ్చుకొని మంచిగా ఫిట్గా కనిపిస్తూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని షేర్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే కొత్తగా మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.